జగన్నాథ స్వామి ఎందుకు అనారోగ్యంతో ఉంటాడో మీకు తెలుసా? జగన్నాథుడికి మాధవదాసు అనే ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు. అతని భార్య అనారోగ్యంతో చనిపోతుంది. తన భార్య చనిపోయిన తర్వాత తన జీవితం అంతా జగన్నాథుడికి అంకితం చేసేవాడు. 24 గంటలు ఆయనకు పూజలు చేసుకునేవాడు. ఇతను మాత్రం రోజుకి కేవలం ఒక్క పూట మాత్రమే తింటూ జగన్నాథుడికి మాత్రం 3 పూటలా పెట్టేవాడు. మాధవదాసుని తన మీద ఉన్న భక్తి ఉందా అని అతన్ని చూసి జగన్నాథుడు చాలా సంతోషించేవాడు. ఎవరికి తెలియకుండా రాత్రిపూట వచ్చి ఆ భోజనం తినేవాడు. కానీ ఒకరోజు మాధవదాసు నిద్ర లేచి చూడగా ఎదురుగా జగన్నాథుడు కూర్చుని భోజనం చేస్తూ ఉంటాడు. అలా జగన్నాథుడు మాధవదాసుని ఎన్నోసార్లు తన దర్శనాన్ని కలిగించి ప్రతిరోజు రాత్రి ఆయన ఇంట్లోనే భోజనం చేసేవాడు. కానీ ఒకరోజు మాధవదాసు అనారోగ్యంతో క్షీణిస్తాడు. అనారోగ్యం కారణంగా అతని శరీరంలో శక్తి మొత్తం నశించిపోతుంది. నోరు కూడా ఎండిపోతుంది. అప్పుడు జగన్నాథుడు ప్రత్యక్షమై తన భక్తుడికి చాలా రోజులు స్వయంగా సేవ చేసుకుంటాడు. తరువాత మాధవదాసుకి స్పృహ వచ్చినప్పుడు తరువాత ఇలా అడుగుతాడు, ప్రభువా, నువ్వు 3 లోకాలకి నాయకుడు కదా, మరి నా రోగాన్ని ఒక్కసారిగా ఎందుకు నయం చేయలేకపోయారు? ఇలా చేసి ఉంటే నాకు ఇన్ని రోజులు సేవ చేయాల్సిన అవసరం వచ్చేది కాదు కదా అని అడుగుతాడు. అప్పుడు జగన్నాథుడు నవ్వుతూ, ఓ మాధవ, ఈ జన్మలో నీవు ఈ దుఃఖాన్ని అనుభవించకపోతే నువ్వు మరో జన్మలో మళ్ళీ ఈ దుఃఖాన్ని తీసుకోవాల్సి వచ్చేది. నా భక్తుడు కష్టపడేది నేను అస్సలు చూడలేను. నీకు ఇంకా 15 రోజుల సమయం ఉంది, కానీ మిగిలిన దుఃఖాన్ని నాపై వేసుకుంటాను అని అంటాడు. ఈ కారణంగా జగన్నాథుడు ఇప్పటికి కూడా ప్రతి సంవత్సరం 15 రోజులు అనారోగ్యానికి గురవుతాడు. ఈ 15 రోజులు పెట్టిన ప్రసాదం అస్సలు స్వీకరించడు జగన్నాథ స్వామి. అందరూ జై